ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం యాక్షన్ సినిమాలకి ఇప్పటివరకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. కానీ అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఇప్పుడు సినిమాలన్నీ రాముడి చుట్టూ ఉన్న నేపథ్యంతో ఉన్న సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వబోతోంది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ నేపథ్యంలో ఆల్రెడీ 2 సినిమాలు రాముడి నేపథ్యంలో అనౌన్స్మెంట్స్ జరిగిపోయాయి. ఇక భారీ స్టార్స్ కూడా ఫ్యూచర్లో అదే రూట్లో నడిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆది పురుషులోని పాటలే దేశమంతా మార్మోగే. అదే సమయంలో ఈ సినిమాను రామభక్తులు మెచ్చే విధంగా ఓం రౌత్ తెరకెక్కించి ఉంటే బాగుండేది అని నెటిజన్స్ ఎక్కువ శాతం కామెంట్స్ చేశారు. ఓం రౌత్ ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్నాడని చెప్పుకొచ్చారు. ఆది పురుషు విషయంలో జరిగిన తప్పులను సరిదిద్ది రామాయణ నేపథ్యంలో మరిన్ని చిత్రాలను తెరకెక్కించేందుకు పాన్ ఇండియా వైడ్ గా డైరెక్టర్స్ రెడీ అవుతున్నారు. రణభీరు రాముడిగా, సాయి పల్లవి సీత, కేజీఎఫ్ హీరో యష్ రావణుడిగా, దంగల్ దర్శకుడు నితీష్ తివారీ సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇక సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లను రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం మొదలైంది. కన్నడ నిర్మాణ సంస్థ సురేష్ ఆర్ట్స్ ఇప్పటికే శ్రీరామ జై హనుమాన్ సినిమాను అనౌన్స్ చేసింది. ఈ సినిమాను అవధూత తెరకెక్కించబోతున్నాడు. పూర్తిగా కొత్త నటీనటులతో శ్రీరామ్ జై హనుమాన్ తెరకెక్కనుంది.